5 శతాబ్దాల మన అయోధ్య రామమందిరం కల సాకారం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప యాత్ర మీ ముందుకొస్తోంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకు భైన్సా, తాండూరు, భువనగిరి, మక్తల్ నుంచి యాత్రలు ప్రారంభం. రండి రండి, వికసిత్ భారత్ సంకల్ప సాకారంలో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచుదాం. మళ్లీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే గెలుపు అని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 17 సీట్లలోనూ గట్టి పోటీ ఇస్తామని, 10కి తక్కువ కాకుండా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రహస్య ఒప్పందం చేసుకున్నాయన్నారు. అమలు కాని హామీలు ఇచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ గెలుపు గాలివాటమన్నారు. బీఆర్ఎస్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో విసిగిపోయిన పలు పార్టీలు భవిష్యత్తు ఉండదనే భయంతో ఇండీ కూటమి నుంచి బయటకొస్తున్నాయన్నారు. మేడారం వెళ్లే భక్తులకు తెలంగాణ పర్యాటక శాఖ సరికొత్త సదుపాయాన్ని కల్పించింది. జాతరకు బస్సులోనే కాదు, ఇక నుంచి హెలికాప్టర్లోనూ వెళ్లొచ్చు. భక్తులు హనుమకొండ నుంచి హెలికాప్టర్లో వెళ్లేందుకు వీలు కల్పించారు. ఇందులో భాగంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకున్నారు. పొంగులేటికి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు తులాభారంలో కూర్చుని ఎత్తు బంగారం సమర్పించుకున్నారు. అమ్మవార్లను దర్శించుకుని మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. Thank you, Akka. The Rajan Bachchan. Akka. Thank you, Akka. The Rajan Bachchan. దేశాభివృద్ధిని ప్రగతి పథంపై పరుగులు పెట్టిస్తూ విశ్వంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అనుక్షణం పరితపిస్తూ 5 శతాబ్దాల మన అయోధ్య రామమందిరం కల సాకారం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప యాత్ర మీ ముందుకొస్తోంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకు భైన్సా, తాండూరు, భువనగిరి, మక్తల్ నుంచి యాత్రలు ప్రారంభం. రండి రండి, వికసిత్ భారత్ సంకల్ప సాకారంలో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచుదాం. మళ్లీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.